ఏసీబీ కేసు నమోదు విషయంపై మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఉద్దేశపూర్వకంగానే రెడ్ బుక్ రాజ్యాంగంలో టార్గెట్ చేశారని ఆరోపించారు. కేసులను ఒంటి చేత్తో ఎదుర్కొంటానని, తనపై కేసులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కక్ష సాధింపు చర్యలేనని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో తన కాల్ డేటా రికార్డును చేయించారని, ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో లావు శ్రీకృష్ణదేవరాయలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. దాంతోనే తనపై లావు శ్రీకృష్ణదేవరాయలకి కోపం అంటూ ఫైర్ అయ్యారు రజని. గణపాటి ఎమ్మెల్యే పత్తిపాటి గారు ఇక ఆయన ఎక్కడా లేదు. విద్యుత్ పవర్ చేస్తే రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక్క చిలుకూరుపేటకే సమస్య వచ్చిందంట. ఇక్కడ మాత్రము మా మీద ధర్నా కేసు కడతారు, నా మీద, మా ఫాలోవర్స్ మీద, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ఇక అదేదోనంట ఎప్పుడో జరిగిందంట కట్టుకదల్లి అతను కూడా ఏదో పెట్టాలి కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఈయన కూడా ఏం తగ్గకూడదని చెప్పి ఎవరినో పంపించి ఓ కట్టుకదల్లేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు. జర్మనీలో ఉండే మా మరిది మీద ఇక్కడ లేకపోయినా ఇష్టం వచ్చినట్టుగా కేసులు కట్టేస్తారు. వరుస పెట్టి అతని మీద కేసులు కడతారు. మా మామ మీద కేసు కడతారు. నచ్చినట్టుగా ఏదన్నా పెట్టుకోవచ్చు కంటెంట్. కేసులు కడతారు. దారిలో ప్రయాణం చేస్తుంటే కార్లు అద్దాలు పగలగొట్టిస్తారు, కారు పగలగొట్టిస్తారు, ఉన్నోళ్ళతో హత్యాయత్నానికి ప్రయత్నిస్తారు. ఇలా వరుస పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడతానే ఉంటారు. అవినీతి గణపాటి రైట్. తనపై ఏసీబీ కేసు నమోదవడంతో ఈ విషయానికి సంబంధించి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఇదంతా కూడా రాజకీయ కక్ష అంటూ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ కూడా విడుదల రజని ఆరోపిస్తున్నారు. అలాగే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్సెస్ రజనీగా పరిస్థితి మారింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా విడుదల రజనీ పైన ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు నేపథ్యంలో విడుదల రజనీ నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కూడా ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగంలో తనను క్లియర్గా టార్గెట్ చేశారంటూ కూడా విడుదల రజనీ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో పాటు తన పైన కేసులు నమోదు చేయడానికి కారణం లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రస్తుతం ఎంపీ నర్సాపేట ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలే కక్ష సాధింపు నేపథ్యంలోనే తన పైన అక్రమంగా అనేక మందితో ఆయనే పురుగొల్పి మరీ కేసులు పెట్టిస్తున్నారు అనే విధంగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి కారణం గత ప్రభుత్వంలో తన కాల్ డేటా ఏదైతే ఉందో దానిని తీసి దానిని రికార్డు చేయించి ఆ ఇద్దరు గురజాల డిఎస్పీ సిఏలతో తన పైన అనేక రకాలుగా కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లావు శ్రీకృష్ణదేవరాయని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేయటమే ప్రస్తుతం తన పైన కక్ష సాధింపుకు కారణం అంటూ కూడా ఆమె అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ కేసులన్నింటినీ కూడా ఒంటి చేత్తో ఎదుర్కొంటాననే విధంగా కూడా ఇటు లావు శ్రీకృష్ణదేవరాయలకి పట్టిపాటి పుల్లారావుకి ఆమె అయితే సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో తన ప్రభుత్వం వస్తుందని, ఇప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అదే విధంగా తాను కూడా ముందుకు వెళ్తాననే విధంగా కూడా చెప్పి సవాల్ విసిరినటువంటి పరిస్థితులు అయితే నిన్న మీడియా ముందు అయితే విడుదల రజని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం లావు శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి కాల్ డేటా ఏదైతే విడుదల రజని చెప్పినటువంటి అంశం ఉందో ఇప్పుడు అది కలకలంగా మారింది. గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కాల్ డేటానే బయటకు వచ్చిందంటే మరి మిగిలినటువంటి నేతలు కానీ లేకపోతే మిగిలినటువంటి సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని దానిపైన కూడా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు మరి విడుదల రజని నిన్న అగ్రెసివ్గా మాట్లాడటం, ప్రస్తుతం న్యాయపరంగా కంపల్సరీగా ఈ కేసులన్నింటినీ కూడా ఎదుర్కొంటామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో పోలీసు అధికారులు విచారణ ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపైన అయితే ప్రస్తుతం సందిగ్ధత కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా విడుదల రజనీని అయితే అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్న విధంగా చర్చ జరుగుతుంది. నిన్న క్లియర్గా ఆమె కూడా ఏం చేస్తారు, మహా అయితే అరెస్ట్ చేస్తారు అనే విధంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మరి విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన వేగంగా ముందుకు వెళ్తారా, ఈ కేసుకు సంబంధించి
సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా చూడాలి. స్టోన్ క్రషర్ ఎవరైతే ఈ ఫిర్యాదుదారు ఉన్నాడో అతన్ని నేను కనీసం చూసింది లేదు, మాట్లాడింది లేదనే విధంగా విడుదల రజని చెప్తుంది. మరి ఇదంతా కూడా ఈ కేసులన్నీ కూడా న్యాయస్థానాల్లో నిలవ్వు అనే విధంగా కూడా ఆమె చెప్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారు, ప్రభుత్వం నిజంగానే కక్ష సాధింపులుగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందనేది బయటపడుతుందా, లేకపోతే న్యాయస్థానాల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కంపల్సరీగా కేసులు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందా అనేది రానున్న రోజుల్లో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.